నమస్కారం మిత్రులారా, మీరంతా ఎలా ఉన్నారు? మంచి మానసిక స్థితిలో ఉంటారని ఆశిస్తూ, జీవితంలో ఏం చేయాలో ఏం చేయొద్దో తెలియక ఇబ్బందులు అనేవి ఎదురవుతున్నాయి. నీకు గాని నాకు గాని చేయాల్సినవి చేయకూడని అన్నిట్లో వేలు పెడతాం. మళ్ళీ దేవుడి దగ్గరికి పోయి, దేవుడా దేవుడా నన్ను రక్షించు, నాకు ఈ బాధలన్నీ ఎందుకు ఇచ్చావు, నా మీద నీకు కనికరం లేదా, నీకు ఇంత దయ లేదా అని మనమే ప్రశ్నిస్తాం. అసలు నీకు దేవుడితోనేం పని? దేవుడికి బోలెడన్ని పనులు ఉన్నాయి పాపం. ఈ ఒక్క భూమి మీద ఉండేటువంటి మనుషుల గురించే ఆలోచించాల్సినటువంటి అవసరం ఆయనకు లేదు. ఈ విశ్వం ఎంత విశాలమైంది, ఎక్కడెక్కడ ఏమేం పనులు జరగాలి, ఆ సంగతులన్నీ చూడడంలో ఆయన చాలా చాలా బిజీగా ఉన్నాడు. నీకు నాకున్నంత తీరిక కూడా ఆయనకు లేదు. అయితే పోయి నీ గురించి దేవుడికి ఆలోచించాల్సిన అవసరం ఏమిటి? శతకోటి లింగాల్లో బోర్డు లింగం నువ్వోటి నేనొకటి. ప్రతిదానికి దేవుడి మీద పడి ఏడుస్తుంటారు. అసలు గంటలు గంటలు పూజలు ఎందుకు చేస్తారో మనకు అర్థం కాదు. ధ్యానం అని నీకు పట్టినటువంటి దరిద్రాన్ని వదిలించుకోవడానికి దేవుడితో ఏం అవసరం? ఏదైనా తీసుకోండి, ఒక వ్యసనం తీసుకోండి. తాగుడు ఉంది, వ్యభిచారం ఉంది, లేదా లంచగొండితనం ఉంది, హింస ఉంది, ఈర్ష్య ఉంది. ఇవన్నీ నువ్వు కల్పించుకున్నవే కదా. నువ్వు కావాలని ఏరి కోరి తెచ్చుకొని వాటిని డెవలప్ చేసుకున్నావు. కాబట్టి జీవితంలో ఏది వదిలేయాలి, దేన్ని పట్టుకోవాలి తెలిస్తే చాలు, అదే మోక్షం. అనవసరమైన దాన్ని వదిలేయడమే మోక్షం. మోక్షం అంటే ఇంకేదో కాదు, కళ్ళు మూసుకొని పళ్ళు బిగబట్టి గంటలు గంటలు కదలకుండా విగ్రహంలాగా కూర్చోవడం కాదు, లేదా భజనలు చేయడం కాదు. నీలోనే ఉంది ఆ సత్యం. ఏదైతే ఉందో దానికి నువ్వు దూరం అయిపోయావు. నిన్ను నువ్వు దూరం చేసుకున్నావు కాబట్టి ఎక్కడో ఉందనేటువంటి భ్రమలో బ్రతుకుతున్నావు. నీ భ్రమే గురువుల యొక్క పెట్టుబడి అన్నమాట. భ్రమలు తొలగిపోవడమే ముక్తి. మోక్షం ముక్తి అంటే ఇంకేదో కాదు. కాబట్టి దేన్ని పట్టుకోవాలి, దేన్ని వదిలేయాలి. అరటి పండు తినాలి, తొక్కను పడేయాలి. ముత్యాన్ని తీసుకోవాలి, ముత్యం చిప్పను పడేయాలి. మామిడి గుజ్జును తినాలి, టెంకను పడేయాలి. కొబ్బరి పీచంతా తీసి బయట పడేయాలి, దాంట్లో ఉన్నటువంటి కొబ్బరిని మాత్రమే మనం స్వీకరించాలి, ఆస్వాదించాలి. కలుపు మొక్కను తీసేయాలి, పంటను రక్షించుకోవాలి. ఇంతే. జీవితంలో కలుపు మొక్కలు అనేటువంటి చెడు అలవాట్లన్నీ వచ్చేసాయి కాబట్టి, చెడు ఆలోచనలు వచ్చేసాయి కాబట్టి వాటిని తీసేయి. అయిపోయింది. నువ్వు పవిత్రుడు అయిపోతావు. ఒకసారి నువ్వు పవిత్రుడు అయిపోతే నీవే భగవంతుడు అన్నటువంటి సంగతి తెలుసుకుంటావు. ఎందుకంటే సర్వవ్యాప్తమైనటువంటిది భగవత్ లక్షణం. ఇక్కడ అక్కడ మరొక చోట ఉంది అని వెతకాల్సినటువంటి అవసరం లేదు. కాబట్టి మొట్టమొదట వదిలేయడం నేర్చుకుంటే అన్ని దరిద్రాలకు పరిష్కారం అనేది లభిస్తుంది. నమస్కారం.